జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవనం వద్ద నుంచి గాంధీ మందిరం వరకు సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిరవల విజయశ్రీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ భవనం వద్ద ఎమ్మెల్యే విజయశ్రీకి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలబాట వేసి గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ సాగించారు. ఈ సందర్భంగా గాంధీ మందిరం వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ నిరవల విజయశ్రీ మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ విజయోత్సవ ర్యాలీలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిరవెల సుబ్రహ్మణ్యం, మాజీ ఏఎంసీ చైర్మన్ శిరణంబేటి విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, టీడీపీ నాయకులు నిలవల రాజేష్, పార్థసారథి, గున్నం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి తీర్పిచ్చారు. మనందరం కోరుకున్నట్టే మన ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి గౌరవ సభకి వెళ్లారు. ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు, ఆయన కుటుంబాన్ని అవమానించారు. అయినా కూడా గట్టిగా నిలబడి మనందరి కోసం కష్టపడ్డారు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్లి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇచ్చి ఈ రోజు ఆయన పడ్డ కష్టానికి ఆయన గౌరవ సభకి వెళ్లారు. ఇదంతా ప్రజల తీర్పు, ప్రజల నిర్ణయం. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో, అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తారు. అలాగే నాకు ఒక మహిళగా, యువతగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చిన దానికి కారణం 4 సంవత్సరాలుగా మా నాన్నగారు పడ్డ కష్టం. అలాగే యువత, మహిళ ముందుకు రావాలని, యువతకి, మహిళకి అధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి ఆయన ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలే మనకు ఎన్నికల్లో విజయశ్రీ గెలిచేదానికి కూడా శ్రీరామ రక్షగా ఉన్నాయని చెప్పని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం. ఆయన 6 సూత్రాలను ప్రవేశపెట్టాడు. అవన్నీ కూడా ఎక్కువగా మహిళలకి, ఆడబిడ్డలైనా, తల్లికి వందనమైనా, గ్యాస్ సిలిండర్లైనా, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమైనా, నిరుద్యోగ వృత్తి అయినా, మరి ఈ విధంగా 6 సూత్రాలు అన్ని 6 సూత్రాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.